మోదీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును చట్టం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీ రిజర్వేషన్ల బిల్లును చట్టంగా చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లకు తాము అడ్డు చెప్పలేదని, ఏ కోర్టులోనూ కేసు వేయలేదన్నారు. బీసీ బిల్లును చట్టంగా మార్చి ప్రధాని మోదీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఇక టి అంజయ్య ప్రభుత్వంలోనే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు విహెచ్. మీరు ఈడబ్ల్యూఎస్లో 10% పెడితే మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదా? మేము ఒక కోర్టు కూడా పోలే, ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారండి. ఇవాళ అగ్రకులాలు అయినటువంటి రాహుల్ గాంధీ అంటున్నాడు, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వాడైనా ఆయన కూడా పెట్టిండు కదా 42%. కనుక బడుగు బలైన వర్గాలకు నువ్వు అంటావు, నేను ఓబీసీని అంటావు, నీ చిత్తశుద్ధి ఏడున్నదో అక్కడ తెలుస్తుంది. ఎన్ని చెప్పినా మేము ఈసారికి రాకపోతే మా జీవితంలో ఎన్నడూ రాదుగా. దీనికి ఒక్కటే చట్టం రావాలి. అందరు కొందరు అంటున్నారు మనం పార్టీ పరంగా ఎన్నడూ చేసినా, మేము అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పార్టీగా మనకు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఉన్నది. ఆ చట్టంలో మనకు అవకాశం వస్తుంది. రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ జిల్లా పరిషత్ వరకే కాదు కదా. ఫ్యూచర్ అంటే చట్టం రావాలి.